ప్రైజ్ లార్డ్. ఎదురు చూడడం చాలా కష్టంగా ఉంటుంది కదా! మనలో చాలామందికి ఎదురు చూడడం, దేవుని సమయం కోసం మనం వెతికి ఉండడం, ఈ 2 కూడా చాలా కష్టమైన విషయాలు. మనకసల పేషెన్స్ చాలా తక్కువ. మనకు దేవుడు వాగ్దానం చేశాడు, మనకు తెలుసు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, ఆ విషయం మనకు తెలుసు. కానీ ఆ వాగ్దానాలు ఆలస్యం అవుతున్న కొద్దీ మనం అంటాం, దేవా నేను గివప్ చేసేస్తున్నా, నా వల్ల కాదు, నేను నా మార్గం చూసుకుంటాను, నా చిత్తం తీసుకుంటాను, దేవా ఈ పరిస్థితిని నా చేతుల్లో తీసుకుంటాను అంటాం. ఒకవేళ మీరు ఎవరైనా ఇలా ఉంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను నమ్మాల్సిందే, నా చిత్తంలో ఉండాల్సిందే, అప్పుడే నీకు మేలు. లేదు నువ్వు నీ చిత్త ప్రకారం వెళ్ళిపోతా అన్నావా, ఇదిగో నువ్వు ప్రమాదంలో పడతావు, జాగ్రత్త. ఇది ఈ మాటలు మీకు బాగా అర్థంగా అంటే ఓ చిన్న ఉదాహరణ ఇస్తాను. హోవర్డ్ కార్టర్ అనే ఒక వ్యక్తి ఈజిప్ట్లో ఎడార్లో 30 సంవత్సరాల పైగా టుటంక్స్మెన్ అనే ఒక సమాధి కోసం వెతుకుతూ ఉన్నాడు. అతను ఎంతగా వెతికాడు అంటే అతను వెతికి అసలు అలుపే లేదనిపిస్తుంది. ఆయన అలా వెతుకుతూ 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 ఆ ఎడారిలో ఎండకి అలిసిపోతా, చెమటలు కారిపోతా, అతని విషయమే కాదు అసలు ఆ ఇసుకలో ఎతకడం చాలా కష్టం. ఇది ఆ వేడిని తట్టుకుంటూ, ఆ చలిని తట్టుకుంటూ ఏదోలా పక్కన అలా చేస్తా ఉన్నాడు. అతనుకున్న ఒకే ఒక నిరీక్షణ, ఇక్కడ సమాధి ఉంటుంది. అయితే అందరూ అప్పటికే తేల్చేశారు, మనం ఆల్రెడీ ది బెస్ట్ సమాధులు అన్నీ వెతికేసాం, ఇది ఇక్కడ ఈజిప్షియన్లు పాతిపెట్టిన ప్రముఖ సమాధులు అన్నీ దొరికేసినాయి, ఇక టుటంక్స్మెన్ సమాధి లేదేమో, ఒకవేళ ఉంటే ఈ పాటికి దొరికేదని కదా, మనం ఆల్రెడీ ఖజానా అంతా నింపుకున్నాం, మనకు కావాల్సిన నిధులన్నీ దొరికినాయి. కానీ ఆ హోవర్డ్ కార్టర్కి మాత్రం ఒకటే ఆశ, టుటంక్స్మెన్ అనే వ్యక్తి చాలా గొప్పడు, అతని సమాధి చాలా విలువైన ఖనిజ సంపదలతో ఉంటుంది, నాకు ఆ సమాధి కావాలి, నేను దాన్ని వెతకాలి. దానికోసం అతను ఇన్వెస్ట్ చేసిన టైం అంతా తెలుసా, 30 సంవత్సరాలు. ఇది అతను అలా వెతుకుతూ తన జీవితం అంతా అక్కడే స్పెండ్ చేసేస్తూ ఉంటే తనకి స్పాన్సర్స్ చేసిన ఇంగ్లాండ్లో ఉన్న లార్డ్స్ కూడా తమ చేతిని వెనక్కి తీసేసుకున్నారు. కార్టర్, నువ్వు ఎప్పటికీ చాలా అలసిపోయావు, ప్రయాసపడ్డావు, ఇంక నీ వల్ల కాదు, వదిలే, వచ్చే అది దొరకదు, ఇంకా మన వల్ల వదిలే. కానీ ఆయనకు మాత్రం వదలబుద్ధి అవ్వలేదు, ఎందుకంటే అతనికి ఒక చిన్న నమ్మకం ఉంది, బహుశా ఉండొచ్చేమో, బలంగా నమ్మాడు. అలాగే ప్రయత్నిస్తూ ఉన్నాడు. చివరికి 1922 సంవత్సరంలో ఆ టుటంక్స్మెన్ సమాధి కనుక్కున్నాడు. దాంట్లో ఉన్న గొప్ప బంగారం అదంతా అతను చేజిక్కించుకున్నాడు. 3000 సంవత్సరాలు ఆ టుటంక్స్మెన్ సమాధి పాతి పెట్టబడి, అది ఇసుక మధ్యలో ఎక్కడో ఉంటే చివరికి దాన్ని ఆయన బయటికి తీశాడు. ఇదిగో ఆ క్వార్టర్, హోవర్డ్ కార్టర్ చాలా గొప్ప వ్యక్తి. ఆయన తన నిరీక్షణని ఎప్పుడూ కోల్పోలేదు. దానికోసం ఆయనకి 30 సంవత్సరాలు పట్టింది. 30 సంవత్సరాలు అతను నడిపించింది ఒకే ఒక ఆశ, అది ఉంటుందేమో అనే బలమైన కోరిక. ఇది ఒక చిన్న కోరిక అతను అంతగా నడిపిస్తే దేవుని వాగ్దానం మన ఇంకెంత ముందుగా నడిపించాలి. అబ్రహాం తన వాగ్దానం పొందుకోవడానికి 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అవును, వెయిట్ చేయడం వల్ల మనం ఖచ్చితంగా బెనిఫిటే పొందుతాం. దేవుడైతే మాత్రం మాట తప్పేవాడు కదా. మరి ఈరోజు మీరు దేవుని యందు వెయిట్ చేయగలరా? దేవుడిచ్చే వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వరకు ఆయన మీద నమ్మకం ఉంచగలరా? నమ్మకం ఉంచిన అద్భుతాలు చేస్తారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.